వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే నిజాలు తేలాలి, నీళ్లు రావాలి. రేపు బీఆర్ఎస్ కాళేశ్వర యాత్ర స్వాగతిస్తున్న తెలంగాణ సమాజం. ఏం జరిగింది, ఏం జరుగుతున్నది? 1000 కోట్ల ప్రాజెక్టును వదిలేద్దామా? పర్యావసనాలు ఏంది? భవిష్యత్ ఏమిటి? తెలంగాణ ప్రజల మధ్య సవలక్ష ప్రశ్నలు. కార్యరంగంలోకి దిగిన బీఆర్ఎస్. నిజా నిర్ధారణ జరగాల్సిందే, స్పష్టీకరణ పునరుద్ధరించుకోవాలని వి ప్రకాష్. 11,062 టీచర్ పోస్టులకు డిఎస్సి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 5,089 పోస్టులకు కలిపి జారీ. పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు, గత దరఖాస్తులను చెల్లుబాటు. నేడు కొత్త నోటిఫికేషన్ విడుదల. ప్రైవేట్ చికిత్స అంతా ఖరీదేం? ప్రభుత్వ ప్రైవేట్ దవాఖానలో వేర్వేరు ఛార్జీలు ఎందుకు? ధరలను ప్రమాణీకరించడం లేదా? సిజిఎస్సి రేట్లు అమలు చేస్తాం, కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సో కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో చాలా వరకు కూడా ఇక్కడున్న రేట్లు వేరే హాస్పిటల్లో ఉండవు, ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సుప్రీంకోర్టు ఆదేశం జారీ చేసింది. ప్రైవేట్ హాస్పిటల్లో సిజిఎస్సి రేట్ల నిర్మాణం ప్రకారంగా ప్రజల దగ్గర డబ్బులు ఛార్జ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. తొలి రోజే 19,000 మంది విద్యార్థులు గైర్హాజరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షల్లో డుమ్మా. నిబంధనలతో భారీగా నష్టపోయిన విద్యార్థులు. నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం. ఇంటర్ పరీక్ష క్రమంలో చాలా మంది విద్యార్థులు డుమ్మా కొట్టడం జరిగింది. ఈ క్రమంలో 19,000 మంది గైర్హాజరు ఉండడం జరిగింది. ఫ్రీ బస్కు మరో ఆటో డ్రైవర్ బలి. నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఈ ఘటన. రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలోనే తిరుగుబాటు. లోక్సభ ఎన్నికల తర్వాత మీరే చూస్తారు. హిమాచల్ ఏమవుతుందో, కర్ణాటక ఏమవుతుందో చూద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం. 64 మంది ఎమ్మెల్యేలను బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు. వస్త్ర పరిశ్రమని ఆదుకోండి, తక్షణమే బతుకమ్మ చీరలు ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వాలి. పెండింగ్ బకాయిలు సబ్సిడీ నగదు అందించాలి, కార్మికుల డిమాండ్. సిఐటియు ఆధ్వర్యంలో సిరిసిల్ల నేతల ఆకలి కేక మహాధర్నా. RRR పలంత హెచ్ఎండిఏ. ఆ ప్రాంతమంతా ఒకే యూనిట్ అభివృద్ధి చేయాలి. ఓఆర్ఆర్ లోపల ప్రాంతమంతా మరో యూనిట్. హైదరాబాద్ మహానగర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ 2015. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు రేడియల్ రోడ్లు. హెచ్ఎండిఏ సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది ఒక శుభవార్త. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతం అంట యూనిట్ 1గా, అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ లోపడున్న ప్రాంతం అంట యూనిట్ 2గా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయబోతున్నారు. ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ డాక్యుమెంటేషన్ పేరుతో హెచ్ఎండిఏ పరిధి అనేది పెరగబోతుంది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఉన్న చుట్టుపక్కల ఏరియా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ అనేది జరుగుతుంది. ఈ క్రమంలో రేట్లన్నీ కూడా పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదే క్రమంలో రీజనల్ రింగ్ రోడ్ ఉన్న చుట్టి ప్రాంతం కూడా గ్రీనరీ చేయాలి, అదేవిధంగా మౌలిక వసతులు కల్పించాలని రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాస్తులకు ఇదొక శుభవార్త. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు కూడా ఒక శుభవార్త. ఎవరైతే భూములు కొనుగోలు చేసుకునే వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు, సొంత ఇల్లు కళ సొంతం చేసుకునే వాళ్ళు, మీ పిల్లల యొక్క భవిష్యత్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ ఇప్పుడున్న సమయంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లే మీకు అధిక లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.